कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती करमूले तु गोविंदः ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే మనం ఉదయం లేచిన వెంటనే చేయి చూసుకోవాలట. చేయి చూసుకుంటే మనం సమస్తమైనటువంటి సుఖాలు సంపదలు కలుగుతాయని ఆ రోజు శుభవార్తలు మనం వింటామని చెబుతున్నారు. చేత స్వామికి నమస్కారం చేస్తూ ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. మనం ఈ వారం వారఫలాలు ప్రారంభిద్దాం. జాన్యువరి 4th టు జాన్యువరి 10th ఎలా ఉన్నాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మనం చేయవలసిన సులభమైన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే గ్రహాల పొజిషన్ చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. కర్కాటక సింహ కన్య రాశుల్లో చంద్ర సంచారం. అదేవిధంగా కుజుడు బుధుడు శుక్రుడు రవి 4 గ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే ధనురాశిలో ఉన్నాయి. వృశ్చిక రాశిలో 3 గ్రహాలు, ధనురాశిలో ఈ యొక్క రవి సూర్య భగవానుడు ఉంటాడు. ఈ విధంగా కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని. ఈ విధమైన గ్రహ సంచారంతో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఇలా 4 గ్రహాలు ఉన్నాయండి. స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్యాలిక్యులేషన్స్, విందులు వినోదాల్లో పాల్గొనడం, చాలా చక్కని అనుకూలత అనేది కనబడుతోంది. అయితే తులారాశి వారికి జూపిటర్ గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, ఆయన ఒకడు. మరి శని 6వ స్థానంలో ఉన్నాడు. అంటే గురు శని ప్లస్ ఈ 4 గ్రహాలు. ఇంతేకాకుండా చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. వారపు మధ్యలో చాలా అనుకూలత. వారాంతం అకాల భోజనము, శ్రమ, స్వల్పమైన ఆటంకాలు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సమయంలో ఈ తులారాశి వారికి ఉండడం వల్ల చాలా దివ్యమైనటువంటి ఫలితాల్ని వీరు పొందగలుగుతారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే పంచమంలో రాహు ఉన్నాడండి. ఇక్కడ అది విశేషం. పంచమ రాహు కొద్దిగా ఇబ్బంది పెడతాడు. అంచేత మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. అది లెక్క పెట్టుకోకుండా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించేటట్లుగా తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా గుర్తింపు, వృత్తుల వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గురువారం వరకు విజయ పరంపర కొనసాగుతుంది. ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. అంచేత ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి, అన్ని రకాల వారికి కూడా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మరి అమ్మవారిని పూజించండి, విజయం మీదే.